అనేక అనుమానాలు, అనేక అపోహలు, అనేక ఆందోళనల మధ్య తుదిఘట్టానికంటే ముందుగా తొలిఘట్టంగా ఉన్నటువంటి లోక్సభలో ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లుకు ఆమోదం తెలపడం జరిగింది. ప్రధానంగా బీజేపీ ముందు నుంచి కూడా సీమాంధ్ర ప్రాంత ప్రజల యొక్క న్యాయం జరగాలి, వారి ప్రజాప్రతినిధుల యొక్క కోరికలను తీర్చే విధంగా ప్రభుత్వం అనేక హామీలను చట్టబద్ధం కల్పిస్తూ బిల్లును ఆమోదించేందుకు ఏర్పాట్లు చేసుకోవాలని చెప్పి గట్టిగా కోరడం జరిగింది. ప్రతిపక్ష నాయకురాలైనటువంటి సుష్మా స్వరాజ్ ఈ విషయంలో చాలా గట్టిగా అడగడం జరిగింది. అదేవిధంగా ప్రధానంగా బీజేపీ అగ్రనాయకుల్లో అద్వానీ ఈ విషయంలో చాలా పట్టుదలతో ఉన్నారు. అదే విషయాన్ని పలుమార్లు ప్రభుత్వ ప్రతినిధులుగా వచ్చినటువంటి అందరితో కూడా గట్టిగా చెప్పడం జరిగింది. ఎట్టకేలకు అనేక సెసపిషన్ల మధ్య, అనేక అనుమానాల మధ్య బీజేపీ తుదికు తమ మద్దతును తెలియజేస్తున్నట్లుగా సభలోనే ప్రకటించడం జరిగింది. ప్రధానంగా ఈరోజు 12 గంటలకు, అదేవిధంగా 12:30కు, అదేవిధంగా 3 గంటలకు ప్రారంభమైనటువంటి సభలో ముందుగా లోక్సభలో ప్రతిపక్ష నాయకురాలు ఉన్నటువంటి సుష్మా స్వరాజు తన మద్దతును తెలియజేస్తూ తన ప్రసంగాన్ని ప్రారంభించింది. వాస్తవానికి 100 రోజుల్లో ఇస్తామని గతంలోనే బీజేపీ వాగ్దానం చేసిందని ఈ విషయాన్ని గుర్తు చేస్తూ సభకి ఆత్మహత్యలు జరుగుతున్న నేపథ్యంలో ఈ విషయంలో వెనువెంటనే ఈ తెలంగాణ అంశాన్ని ఏర్పాటు చేయాలని, తెలంగాణ ఏర్పాటుకు సర్వసన్నద్ధాలు చేసుకోవాలని చెప్పి ప్రభుత్వానికి తాము సభాముఖంగానే కోరామన్న విషయాన్ని ఒకసారి సుష్మా స్వరాజ్ గుర్తు చేశారు. మొత్తానికి గందరగోళం మధ్యనే ఈ సభలో తెలంగాణ ఏర్పాటు సంబంధించినటువంటి ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లుకు ఆమోదం తెలపడం జరిగింది. మొత్తం 62 పైగా సవరణలను ప్రతిపాదించడం జరిగింది. హోంమంత్రి దాదాపు 37 సవరణలు ప్రతిపాదించారు. ఆ విషయం ఆ సవరణలన్నీ కూడా సభ మొత్తం ఇటు ప్రతిపక్షం, అదేవిధంగా అధికార పక్షం కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ భాగస్వామ్య పక్షాలన్నీ కూడా తమ మద్దతును తెలియజేశాయి. అయితే ప్రైవేటు సవరణలు చేసినటువంటి